తెలంగాణ వైద్య విధాన పరిషత్ను సెకండరీ హెల్త్ కేర్ మారుస్తున్నట్లుగా మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. త్వరలో నూతన హెల్త్ పాలసీ రూపొందిస్తామన్నారు. కోఠీలో ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో 1257 మంది గ్రేడ్ 2 ఉద్యోగులు ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలి టు మానిటర్ ఆల్ ద హాస్పిటల్స్. ఈరోజు మన వైద్య విధాన పరిషత్ ఉన్నది, చిరకాల వాంఛ వాళ్ళది. మేము కూడా మమ్మల్ని కూడా సెకండరీ హెల్త్గా గుర్తించాలని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రేపు క్యాబినెట్ ప్రపోజల్ రాబోతున్నది. సో ఇన్ ఫ్యూచర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనరేట్ ఇట్ విల్ బి కాల్డ్ సెకండరీ హెల్త్ కమిషనరేట్. 27 మంది మిగిలిపోయినారు. వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకుంటాము. కొన్ని లీగల్ హడిల్స్ ఉన్నాయి. ఆ లీగల్ హడిల్స్ అధిగమించిన తర్వాత వారు కూడా కాపాడుకుంటామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, రాబోయే కాలం నోటిఫికేషన్ల కాలం, నియామకాల కాలం, కానీ మీరు మాత్రం క్వాలిటీ, నో కాంప్రమైజ్. We all together should take care of our customers.